సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకులు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సంపాదకులు, దేశభక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు శ్రీ చేమకుర్తి శేషగిరిరావు పంతులు గారు. వారి జీవిత చరిత్ర 5వ భాగం 22/1/26. నేనెదిగిన మిత్రుడు శేషగిరిరావు, గుండ్లపల్లి ఆదినారాయణ గారు రాసినది. ఇది 1931-32 నాటి మాట. గాంధీ ఇర్విన్ ఒడంబడిక ద్వారా భారతీయులు ఉప్పుకు సంబంధించి సాధించిన హక్కుల గురించి, కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమం గురించి, గ్రామాలలో విడిగా ప్రచారం చేయటం, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యులను చేర్పించడానికి గ్రామ కాంగ్రెస్ కమిటీలు ఏర్పరచడానికి, గ్రామానికి వెళ్ళే కార్యక్రమం భాగంగా ఒంగోలుకు 12 మైళ్ళ దూరంలో ఉన్న చేమకుర్తి గ్రామానికి వెళ్ళటం జరిగింది. నాతో పాటు మరో మిత్రుడు టీసే సాగి విజయరామరాజు గారు కూడా ఉన్నారు. శేషగిరిరావులు మొట్టమొదటిగా అక్కడ కలవటం జరిగింది. వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు క్రీస్తుశేషు కోటు జయరామరెడ్డి గారు చేమకుర్తి గ్రామానికి చెందిన వారు అయినందువల్ల ఆ గ్రామంలో అప్పటికే రాజకీయ చైతన్యం బాగా ఉండేది. ఆనాడు ఏర్పడిన మా పరిచయం వారు చనిపోయే నాటి వరకు విడదీయరాని ఆత్మీయత చోటు చేసుకుంది. శేషగిరిరావు గారు 1913లో గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఉన్న వెల్లటూరు అనే గ్రామంలో జన్మించారు. జన్మతగా వారి ఇంటి పేరు చిల్లర. ఆదినారాయణ ఆదెమ్మలకు పుట్టిన 3 మగ సంతానంలో 3వ. పెద్దన్నయ్య పేరు వెంకటేశ్వర్లు, 2 లక్ష్మీనారాయణ. చాలా సామాన్యమైన నియోగి బ్రాహ్మణ కుటుంబం. శేషగిరిరావు విద్యాభ్యాసం స్వగ్రామమైన వెల్లటూరులో, తర్వాత ఉన్నత విద్యాభ్యాసం గుంటూరులో. తీరిక సమయాల్లో చేబ్రోలు దగ్గర రాగా ఉన్న శ్రీరంగపట్నం అనే కుగ్రామంలో శ్రీ వైష్ణవులయ్య ఒక గురువు వద్ద సంస్కృతం కూడా నేర్చారు. ఆర్థిక స్తోమత అంతగా లేని కారణం చేత చేబ్రోలు నుండి గుంటూరుకి కాలి నడకన సుమారు 10 మైళ్ళు అంటే 15 కిలోమీటర్ రోజు నడిచి వెళ్ళి చదువుకోవటం సాగించి, ఆ విధంగా కష్టపడి ఇష్టపడి దీక్షతో BA వరకు విద్యార్జన చేశారు. బీదతనంలో పుట్టి పెరిగి కష్టపడి విద్యను అభ్యసించడం చేత వారి బాల్యం నుండి సద్బుద్ధి, కష్ట సహిష్ణుత, పరోపకార పరాయణత వారికి సంస్కృతం నేర్పిన గురువుల ద్వారా వారి భావి జీవితానికి కావలసింది గట్టి పునాది ఆనాటి ఏర్పడటం ఆయన అదృష్టం. శేషగిరిరావు 13వ ఏట చేమకుర్తి గ్రామ వాసులు కౌన్నీస గోత్రుడు అయిన చేమకుర్తి వెంకటప్పయ్య నరసమ్మ గారు దత్తపుత్రుడిగా గ్రామం చేరటం జరిగింది. నరసమ్మ గారి భర్త వెంకటప్పయ్యగా ఈ దత్తత స్వీకారానికి పూర్వమే చావటం చేత దత్తుడు శేషగిరిరావు ఆలనా పాలనా దత్తు తల్లి నరసమ్మ గారి చూసేవారు. దత్తత స్వీకారం తర్వాత శేషగిరిరావు చేబ్రోల్లో జనక తండ్రి గారైన ఆదినారాయణ గారి దగ్గర ఉన్నత విద్యను అభ్యసించే నిమిత్తం ప్రతిరోజు గుంటూరు వెళ్ళి వస్తూ ఉండే. శేషగిరిరావు గారి 18వ దత్తు తల్లి నరసమ్మ గారి సోదరుడు పులికొండ వాస్తవ్యులై ముదిపత్తి సుబ్బారావు గారి జ్యేష్ఠపుత్రి రాజ్యలక్ష్మమ్మ గారితో 5 రోజులు వివాహం వైభవంగా జరిపి, స్వతహా స్వాతంత్రేచ్ఛ కలవాడు అవటం చేత విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్ని ఆశించగా నిష్కామంగా గ్రామాభివృద్ధికై పాటుపడి ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉండి అందరి మన్నలకు పాత్రుడయ్యారు.
సలహా సంప్రదింపులకై వచ్చే వాళ్ళకి మంచి ఆదరణ లభించే. ఏదైనా మంచి పనికి పూనుకుంటే ప్రోత్సాహమిచ్చి ముందు నిలబడేవారు. ఆ రోజుల్లోనే మా పోటీ మిత్రులలో కలిసి కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. గ్రామంలోని యువకులకు విద్యార్థులు చేరని వారిలో దేశభక్తిని పూరించి కాంగ్రెస్ సేవకుడుగా తీర్చిదిద్దడంలో నిమగ్నుడై ఉండే. స్వయంగా నూలుబడి ఖద్దరు ధరించడం ఆనాటి నుంచే ప్రారంభమై ఆయన చనిపోయే వరకు ఖద్దరు మానలేదు. 1935 దేవరం పాడులో ప్రకాశం గారికి సంభవించిన ఉప్పు సత్యాగ్రహ శిబిర ప్రాంగణలు అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత ఆవిష్కరింపబడి 30 అడుగుల ఎత్తుగల విజయధ్వజ ప్రతిష్టా కార్యక్రమంలో మాతో పాటు మిత్రుడు శేషగిరిరావు కూడా పాల్గొన్నారు. 1937లో జరిగే జిల్లా బోర్డు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం బాధ్యత వహించి సుంకరపెంట సుబ్బారెడ్డి వగైరాలతో పాటు శ్రమించి కాంగ్రెస్ విజయానికి కారకులు. 1939లో చీమకుర్తి వాస్తవి సుంకర వెంకట్రామ సుబ్బారెడ్డి ఒంగోలు తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనప్పుడు శేషగిరిరావు కార్యదర్శిగా ఉండి తాలూకా కాంగ్రెస్ కార్యక్రమాలు ఎంతో సమర్థతతో నిర్వహించి శేషగిరిరావు గారు ఈ పదవి 3 సంవత్సరాల పాటు ఉంటే 1940 వరకు నిర్వహించారు. ఆ రోజుల్లో చీమకుర్తిలో వాళ్ళ ఇంట్లో కాంగ్రెస్ సేవకుల భోజన సదుపాయాలు చక్కగా అమరుతూ ఉండే. కుటుంబ సభ్యులు సనాతన ధర్మ పరాయణులైన శేషగిరిరావు గారి ఆశయాలు అనుగుణంగా ఇంట్లో కుల మత వర్గ వివక్షతను పాటించేవాళ్ళు కాదు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఉప్పు పండించే సముద్ర ప్రాంతాల గల పల్లె ఆ రోజుల్లో చాలా హీన స్థితిలో బీదతనంతో తాగటానికి సహా మట్టి పాత్రలు మాత్రమే వాడేవారు. ఈ పల్లెలకు వెళ్ళి కాంగ్రెస్ సేవకులు వాళ్ళే స్వయంగా మట్టి పాత్రల్లో అన్నం వండుకొని మరే పదార్థం లేకపోయినా పెరుగు వడ్డించుకొని తృప్తి చెందేవారు. ఈ కార్యక్రమాల్లో నేను, శేషగిరిరావు, సాగి విజయరామరాజు, చీరాల వాస్తవ్య జనాబ్ గౌస్ బేగ్ సాహెబ్, మంతెర వెంకట్రాజు పాల్గొంటూ ఉండేవి. 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో శేషగిరిరావు సహచరులైన శంకర వెంకట సుబ్బారెడ్డి, షేక్ బికారీ సాహెబ్ మొదలైన వాళ్లతో కలిసి పాల్గొనడం జరిగి వారిలో కొందరికి మాత్రమే శిక్షలు పడ్డారు. క్విట్ ఇండియా కనుపర్తి ఒంగోలు తాలూకాలో సముద్రపు ఒడ్డున ఉన్న చిన్న పల్లె. ఆ గ్రామంలో ప్రభుత్వం వారి ఉన్న ఉప్పు కొఠారు ఉండే. అక్కడ ఉప్పు పండించి నిల్వ చేస్తూ ఉండేవారు. గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సాగి విజయరామరాజు గారి ఆధ్వర్యంలో నేను, శేషగిరిరావు, చదలవాడ సీతారామాంజనేయ, కనుపర్తి నారాయణరావు, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 500 మంది జనసమూహంతో 17/8/1942 ప్రభుత్వం వారి ఉప్పు కొఠారు మీదకి దండెత్తారు. ఈ కొఠారు వద్ద ప్రభుత్వం వారు ఒక మహమ్మదీయ పోలీస్ అధికారి పిస్టలుతో కాపలా కాయటానికి నియమించారు. ప్రజలను చూసి ఆ పోలీస్ అధికారి భయభ్రాంతుడై మా చర్యకు అడ్డురాలు సాయుధాధికారిని మేము అతన్ని లక్ష్య పెట్ట వీలైనంత మేర కొఠారు నుండి ఉప్పు దొంగలించేశాం. కాల్పులు జరపడానికి ఉత్తర్వులు ఉన్నా మమ్మల్ని అడ్డగించిన కారణంగా
ఆ పోలీస్ అధికారిని తర్వాత కింద స్థాయికి డిమోట్ చేశారు. ఆ ఉప్పు కొఠారు నుంచి కనపర్తి గ్రామంలో ప్రవేశించి దేశభక్తుడు వైశ్య ప్రముఖుడు తీస్తే మేడా శ్రీరాములు గారి ఇంటికి వెళ్ళి అది మెట్ట మధ్యాహ్నం, ఎండ చాలా తీవ్రం, హరించలేని ఆకలి, అపరాహ్నం. ఆ తలవని తలంపుగా వెళ్ళిన మా జన సమూహాన్ని ఆతిథ్యం ఇవ్వడం చాలా ఇబ్బందికరమై, కానీ సహృదయులైన శ్రీరాములు గారు మా అందరికీ ఇంట్లో ఉన్న బెల్లపు అరిసెలు పలహారంగా పెట్టి అన్నాన్ని మజ్జిగలో కలిపి మా అందరి దోశలలో పోసి మా ఆకలి ఆ విధంగా తీర్చి సహాయపడ్డ. అది ఒక విచిత్ర అనుభూతి. అక్కడి నుండి అమ్మన బ్రోలు వెడుతూ ఉండగా దారిలో మంది మార్బలంతో పోలీసు వారు మాకు ఎదురై రాబోయే విపత్తు గ్రహించిన మిత్రుడు శేషగిరిరావు ఉద్యమాన్ని సాగించేయడం మా నుండి వేరు చేసి పోలీసు వారికి తెలియకుండా జన సమూహంలోకి పంపగలిగా. పోలీసు వారి నిఘాలో అది వరకే మేము ఉన్నందున నన్ను విజయరామరాజు, సీతారామాంజనేయు, కనపర్తి నారాయణరావు గారి అరెస్టు చేయటం జరిగింది. శేషగిరిరావు ఆ విధంగా పోలీసుల నుండి తప్పించుకొని అరెస్టు కాకుండా అజ్ఞాతంలో వెళ్ళటం జరిగింది. మాకు శాసనోల్లంఘనం చేసిన రామచంద్రుని వెంకటప్ప, పెద్దిగొట్ల రామచంద్రరావు గారులకు 2 ఏళ్ళు కారాగార శిక్ష పడి వాళ్ళ దగ్గర ఉన్న అలీపూర్ క్యాంపు జైలు మమ్మల్ని తోలారు. శేషగిరిరావు ఆ విధంగా పోలీసుల బారి నుండి తప్పించుకున్న పోలీసు వారు ఆయనపై కేసు నమోదు చేశారు. అజ్ఞాతవాస సమయంలో శేషగిరిరావు విప్లవ వీరుడైన ప్రతివాది భయంకర వెంకటాచారి, అచ్యుత పట్టువర్ధన్, జయప్రకాశ నారాయణ్ మొదలైన వాళ్లతో సన్నిహితం ఏర్పడి వారి ఆశయాల వల్ల ఆకర్షితుడై గుంటూరు కేంద్రంగా వారి కార్యక్రమంలో పాల్గొంటూ ఉండే. వారి కార్యక్రమాలలో ప్రభుత్వాన్ని కూలదోయటానికి చారులుగా బాంబులతో ప్రభుత్వ ఆస్తులు, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆఫీసులు ధ్వంసం చేయదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్యాంఫ్లెట్లు ముద్రించి ప్రజలకు అందచేయదు, తంతి తపాలా సౌకర్యాలు విచ్ఛిన్నం చేసి ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభింపచేయదు ప్రధాన ఆశయాలుగా ఉండేవి. ఈ కార్యక్రమంలో భాగంగా శేషగిరిరావు బొంబాయి వెళ్ళటం జరిగింది. బొంబాయి నుండి తిరిగి వచ్చి ఆయన నిర్ణయించుకున్న పంథాలు భాగంగా ఒంగోలు బాంబులు తయారు చేసి ప్రభుత్వ ఆస్తులే జిల్లా కోర్టు, తాలూకా ఆఫీసులో పెట్టి రికార్డులను నాశనం చెయ్యాలని నిశ్చయం. తన అనుచరులైన వేమూరి వెంకట సుబ్బయ్య, రావినూతల వెంకటేశ్వర్లు, బావమర్ది ముదివర్తి సత్యనారాయణ ఈ పనికి నియోగించారు. బాంబు నిర్మాణం అవసరమైన సామగ్రి గుంటూరు నుండి పంపి వాళ్ళకి అందజేసేవారు. బాంబు 1943 సంవత్సరం జనవరి 26న పేల్చాలని నిశ్చయించారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినంగా పరిగణించడం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1930లో తీర్మానించినందువల్ల ప్రతి సంవత్సరం జనవరి 26 మాపోటి కాంగ్రెస్ సేవకులు కాంగ్రెస్ జెండాను ప్రతిష్ఠించి వందనం చేసి సంపూర్ణ స్వరాజ్య సంపాదనకి ప్రతిజ్ఞ తీసుకోవడం ఆచారంగా వచ్చింది. అంచేత 1943 జనవరి 26 ఉత్సాహవంతులైన ఈ ముగ్గురు యువకులు బాంబు తయారు చేయటానికి జిల్లా కోర్టు దగ్గరలో ఉన్న షేక్ రహీంతుల్లా సాహెబ్ గారి మేడ పైభాగంలో బాంబు నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ లోపంతో ఆ బాంబు అర్ధాంతరంగా అక్కడ ఉన్న ముగ్గురు యువకులు తీవ్ర గాయాలు ఎట్లాగో ప్రాణాపాయం నుండి బయటపడి వాళ్ళ పోలీసుల నుండి తప్పించుకోవటానికి ఆ గాయాలతోనే తలా ఒక దిక్కుకు వెళ్ళి చివరకు గుంటూరులో ఉన్న శేషగిరిరావు గారి మకాము రహస్యంగా చేరుకొని ఆ సందర్భంలో శోచనీయమైన ఈ క్రింది దుర్ఘటన జరిగింది. బాంబు ప్రేరులో గాయపడిన యోధులకు రక్షణ కల్పించిన వాణ్ణి
నేరంతో ఒంగోలు తాలూకా కీర్తిపాడు వాస్తవి దేశభక్తుడు ఒంగోలు జిల్లా బోర్డు కాంగ్రెస్ సభ్యుడు అయిన కడియాల యానాదయ్య గారి పోలీసులు నిర్బంధించి క్రూరంగా హింసించారు. ఆ హింసకు తట్టుకోలేక పోలీసు వారి అధీనంలో ఉండగానే ఆయన ప్రాణాలు కోల్పోయి ఆ విషయాన్ని కప్పివచ్చి బావిలో పడి చనిపోయినట్టు కట్టు కథలు కల్పించి పోలీసులు ప్రజలను మభ్యపెట్టారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారి ఘోర హింసలకు భయపడి ప్రజలెవ్వరూ నిజం గ్రహించిన ముందుకు రాలేకపోయారు. అలాంటి అజ్ఞాత స్వాతంత్ర వీరుడు దేశభక్తులు ఎందరో స్వాతంత్ర సమరంలో ప్రాణాలు పోగొట్టు. అలాంటి అజ్ఞాత వీరుడు చిరస్మరణి యానాదయ్య విషాద సంఘటన మిత్రుడు శేషగిరిరావుని విపరీతంగా బాధ పెట్టేసి అనేక సందర్భాలు ఈ విషాద గాథను తెలియజేస్తూ యానాదయ్య చావు కారకుడైన ఆనాటి పోలీసు అధికారి తీవ్ర పదజాలంతో దుయ్యబట్టేవారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట సంచికలో శేషగిరిరావు యానాదయ్యను గురించి వ్రాసిన వ్యాసంలో ఇలా అన్నాడు: గాంధీజీ గాయకత్వంలో సాగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో నిస్వార్థ జీవనుడు కీర్తికాంక్ష కాకు లేకుండా తమ ప్రాణాలను ఆహుతి చేశారు. పోలీసుల నిరంకుశ హింసాకాండ లోనై ఎందరో అంతరించారు. వారిలో కొందరి పేర్లు మాత్రమే చరిత్ర పుటలలోకి రాగలి తక్కిన వారు అజ్ఞాతంగానే ఉండిపోయాయి. అలాంటి అజ్ఞాత దేశభక్తులలో ఒకడుగా పేర్కొనగదగినవాడు కీర్తిశేషుడు కడియాల యానాదయ్య. బాంబు కేసుకు సంబంధించిన వేమూరి వెంకటసుబ్బయ్య, రావినూతల వెంకటేశ్వరు తర్వాత అరెస్టు చేసి కేసులు పెట్టినందుకు వాళ్ళకి జైలు శిక్ష పడింది. శేషగిరిరావు గారి సహచరుడైన ప్రతివాది భయంకర వెంకటాచారి, పాటిబండ్ల నాగేశ్వరరావు, పగడాల వెంకటేశ్వర్లు మొదలైన వాళ్లపై గుంటూరు పోలీసు కుట్ర కేసు బనాయించి 1943లో కేసు పెట్టి కానీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా శ్రమించిన శేషగిరిరావు గారు దొరకల. మిత్రుడు శేషగిరిరావు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు గుంటూరు, నెల్లూరు, మద్రాసు, బాపట్ల మొదలైన పట్టణాలు రకరకాలైన పేర్లతో వివిధ వేషాలతో తిరుగుతూ పోలీసుల బారి నుండి తప్పించుకునేవాడు. ఒకచోట పౌరాణికుడిగా, ఒకచోట పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా కాలం గడిపి ఎక్కువ కాలం బాపట్ల వాస్తవి సహృదయ ప్రముఖ న్యాయవాది, స్వతంత్ర సమర యోధుడు కీర్తిశేషు పిల్లట్ల హనుమంతరావు గారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కాలం గడిపి శేషగిరిరావు గారు చనిపోతుంటానికి ఆ కుటుంబానికి సహాయ సహకారాలుగా సలహాదారులుగా వాళ్ళనెంతో ప్రేమతో ఆదరణతో చూసేవారు శేషగిరి. మా శిక్షాకాలం పూర్తయ్యాక 1944 మే నెలలో మమ్మల్ని జైలు నుండి విడుదల చేయటం జరిగిన అప్పటిదాకా శేషగిరిరావు అజ్ఞాతంలోనే ఉన్నారు. 1946 ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత వారి ప్రభుత్వం శేషగిరిరావు మీద ఉన్న వారెంట్లను రద్దు చేసి ఫలితంగా వారు అజ్ఞాతం నుండి బయటకు రాగలిగారు. అజ్ఞాతవాసం నుండి బయటికి వచ్చాక గ్రామాభ్యుదయ కార్యక్రమాలు పాల్గొనేవారు. ప్రకాశం గారు ప్రవేశపెట్టిన ఫిర్కా డెవలప్మెంట్ పథకంలో, ఫుడ్ కమిటీలో, ఖాదీ మొదలైన నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తర్వాత శేషగిరిరావు ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొల 1954లో మద్రాసు చేరి